మా వాడు గుడికి వెళ్దామని చెప్పి వాడు డివిజన్ నుంచి మా దగ్గరకు వచ్చాడు. ప్రదీప్ గడు అంటే ఇంటికి దొబ్బిసాడు. ఇంకా నేను ఏడు గుడికి వెళ్ళాం. టైం 9 అవుతుంది కానీ ఇంకా స్టిల్ మంచు ఉంది తెలుసా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచు ఉంటుందని. ఈ ఆటో ఒకటి తెగ ఊగుతుంది. అయినా ఈ వెస్ట్ బెంగాల్ ఈ డ్యూటీలు ఎలా చేస్తారో కానీ ఇంత మంచులో కూడా. అయినా ఇంకా నైట్ కూడా డ్యూటీలు చేస్తుంటారు ఒక్కొక్కసారి. దోలు తీరిపోద్ది. ఆటోకి గాలి లేదంటే మనోడు సైడ్ ఆపి గాలి కొట్టాడు. అసలు ఆటో డ్రైవర్ కూడా ముసలోడు. కొంచెం ఈ చలికి ఇంకా అసలు తీయలేకపోతున్నాడు. మావాడు అయితే సైడ్ నిల్చున్నాడు. కొబ్బరి చెక్క అరటిపళ్ళు పట్టుకున్నాడు. చెప్పాగా మంచని మామూలుగా లేదు అసలు. అయినా ఈ గుడి కొంచెం ఫేమసే. ఎక్కడ పెడితే అక్కడ ఫ్లెక్సీలు ఉన్నాయి అసలు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఖాళీ ఉంది. లక్ అనుకోవాలి. అయినా నేను ఉండేది అస్సాం దగ్గర కదా, మొత్తం టీ ప్లాంటేషనే తెలుసా. అంటే ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే నేను ఇంతవరకు ఒక్క టీ పొడి ప్యాకెట్ కూడా ఇంటికి తీసుకెళ్ళలేదు. అదే మ్యాజిక్. ఎందుకంటే మనం టీ తాగం, ఇక్కడ నుంచి ఎవడ మోస్తారులే అని బద్ధకం. నేను ఫస్ట్ టైం తెలుసా ఈ క్యాబేజీ మొక్కలను చూడడం. నాకు తెలియదు ఇంతవరకు నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం చూడడం. ఓకే, ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ నేమ్ జల్పిష్ అంట. అంటే ఇది ఊరి పేరో తెలియదు, ఈ టెంపుల్ పేరో సీరియస్గా నాకు తెలియదు. కాకపోతే శివాలయం అని మాత్రం తెలుసు. మొత్తానికి నేను మా వాడైతే వచ్చాం. చూద్దాం ఎలా ఉంటుందో. అలా నడుచుకొని టికెట్ కౌంటర్కి అయితే వెళ్ళాం. మా వాడైతే టికెట్స్ తీసాడు అనమాట. టికెట్ ఎంతో తెలుసా, 20 రూపీస్. ఆ పక్కన 100 రూపీస్ కూడా ఉన్నాయి, కానీ పెద్ద లైన్ అయితే ఏం లేదు. ఇవే ఆ టికెట్స్. ఇదంతా కూడా 20 రూపీస్ లైన్. మేము ఉన్నప్పుడు చాలా ఖాళీ ఉంది, కాకపోతే చాలా ఫుల్ అయిద్దంట టెంపుల్ మాత్రం. అండ్ ఇక్కడ నంది ఉంది, ఇంకా కిందకి వెళ్తే శివుడు ఉంటాడు. ఇక్కడ ఉన్న చాలా టెంపుల్స్కి లింగాకారం కనిపిస్తుంది కానీ లింగం కనిపించదు తెలుసా. అసలు నేను చూసి షాక్ అయ్యాను. అసలు చూడ్డానికి ఏదో మసీద్లా ఉంది కదా, నేను అలానే అనుకుంటున్నాను తెలుసా. కాకపోతే ఇటు సైడ్ చాలా టెంపుల్స్ అలానే ఉన్నాయి. మాకైతే ప్రసాదం ఇచ్చారు, తీసుకుని వచ్చేసాం. ఇంకా మరి ఇంకెందుకులే అని చెప్పి ప్రసాదం అయితే తినేసాం. బాగానే ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం. మన సైడ్ ప్రసాదాలు అంటే ఏముంటాయి, పళ్ళు లేకపోతే అటుకుల టైప్ ఇవన్నీ ఉంటాయి కదా, ఖర్జూరం గట. ఇక్కడే ఉంటాయి తెలుసా, ఆల్మోస్ట్ స్వీట్సే ఉంటాయి. స్వీట్స్ అండ్ తెల్ల ఉంటాయి చూడ, అవి అంతే. నేనైతే స్వీట్సే తీసుకున్నాను, మనం ఆల్వేస్ స్వీట్స్ లైక్ చేస్తాం కాబట్టి. ఈ స్వీట్ కోవా అయితే నేను తీసుకున్నాను. కిలో 400 అన్నాడు తెలుసా. అసలు మా వాడు వద్దనేసాడు. సరేలేరా హాఫ్ కిలో తీసుకుందాం అని చెప్పి ఇంకో హాఫ్ కిలో తీసుకున్నాం. ఐ థింక్ 18 పీసెస్ సంథింగ్ 20 దగ్గర అలా వచ్చాయి. ఒక పీస్ 12-11 రూపీస్ పడింది అనుకో. కాకపోతే ఓకే, బాగానే ఉంది తినడానికి అయితే మాత్రం. చిన్న ముక్క ఇచ్చాడు ఫస్ట్, టేస్ట్ చేయు అని చెప్పి. కాకపోతే బాగుంది. ఇక్కడికి నేను వచ్చి దాదాపుగా 6 మంత్స్ అయిపోయింది. మా పక్కనే టెంపుల్ 7 km అంతే, కానీ ఇదే ఫస్ట్ టైం రావడం. అది కూడా వీడు వచ్చాడు కాబట్టి వచ్చాను. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.